క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము కనాను స్త్రీ. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి 28 వచనములు. యేసు తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టినది, బహు బాధపడుచున్నది అని కేకలు వేయగా యేసు ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆయనతో, ఈమె మన వెంబడి కేకలు వేయుచు వచ్చుచున్నది గనుక ఈమెను పంపివేయుము అని ఆయనను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ప్రభువును వేడుకొనగా యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రియులారా, కానాను స్త్రీ తన జీవితంలో మేలును పొందుకుంది. అది ఎలా సాధ్యమయ్యింది అంటే ఆమె ప్రభువు వద్దకు వచ్చింది, అందుకే మేలు పొందుకుంది. ప్రియులారా, మనలో ఎంతోమంది ప్రభువును గూర్చి ఎరిగి కూడా ఆయన వద్దకు రాలేకపోతున్నారు. కష్టాలలో నుండి బయటపడలేకపోతున్నారు. ప్రభువు ద్వారా మేలులు పొందుకోవాలంటే మొదటగా మనము ఆయన మార్గంలోనికి, ఆయన విశ్వాసంలోనికి, ఆయన సన్నిధికి నడిపింపబడాలని ప్రభువు ఆశపడుతున్నాడు. కనాను స్త్రీ తన బిడ్డను గూర్చి మొరపెట్టింది. దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని ప్రార్థించింది. దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి కానాను స్త్రీ వలె మనము దేవుని అడగాలి. మన ప్రార్థనలు, విన్నపాలు, యాచనలు, విజ్ఞాపనలు దేవునికి తెలియచేయాలి. అప్పుడే మేలులు పొందుకోగలము. కనాను స్త్రీ తన బిడ్డను గూర్చి మొరపెట్టింది, బిడ్డను బ్రతికించుకుంది. తల్లిదండ్రులారా, తల్లులుగా, తండ్రులుగా మీ బిడ్డల రక్షణ నిమిత్తమైన బాధ్యత మీకున్నదా? బిడ్డలు అన్ని విధాలుగా బాగుపడాలంటే వారిని గూర్చి మీరు ప్రభువును మొరపెట్టేవారుగా ఉండాలి. బిడ్డలు దేవుని ద్వారా మేలులు, స్వస్థతలు, అభివృద్ధి, రక్షణ పొందుకునేలాగున దేవుని ప్రార్థించాలి. ఆ స్త్రీ అడిగిన వెంటనే ప్రభువు సమాధానము చెప్పలేదు. అయినా సరే ఆమె నిరుత్సాహపడలేదు, ప్రార్థించడము మానలేదు. ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు ఆమె మరలా ప్రార్థించింది. ఆయనను సమీపించి ఆయనకు మ్రొక్కి ప్రార్థించింది. అలాగే ప్రియులారా, మనము కూడా మన జీవితాలలో మన ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోతే ప్రార్థించడము మానివేయకూడదు, విసుగకూడదు. కనాను స్త్రీ విసిగి వెనుకకు వెళ్ళిపోయుంటే మేలు పొంది ఉండకపోయేది. కాబట్టి ప్రియులారా, ఆలస్యము అయిన కొలది మనము ఇంకా ఎక్కువగా ప్రార్థించాలి. విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. మనము అడిగినది పొందుకునే వరకు ప్రార్థించే వారంగా ఉండాలి. అదేవిధంగా కనాను స్త్రీ వంటి గొప్ప విశ్వాసము మనము మన జీవితాలలో కలిగి ఉండాలి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది అని ప్రభువు ఆమెను ప్రశంసించాడు. దానికి కారణము ప్రభువు ఆమెను పరీక్షించినప్పుడు ఆమె పరీక్షకు నిలిచింది. నిజమైన విశ్వాసము అంటే ఎన్ని శోధనలు, శ్రమలు సంభవించినప్పటికీ దేవుని నుండి తొలగిపోకుండా ఉండడమే. ఇటువంటి పరీక్షకు నిలిచే విశ్వాసమే గొప్ప విశ్వాసము. అటువంటి గొప్ప విశ్వాసము మనము కలిగి ఉన్నప్పుడే మనము కోరినట్టు దేవుడు మనకు మేలులు కలుగచేస్తాడు. కాబట్టి ప్రియులారా, క్రీస్తునందు మన విశ్వాసమును బలపరుచుకుందాము. ఆయనను ప్రార్థిద్దాము, ఆయనను వేడుకుందాము. ఆయన మన కొరకు దాచి ఉంచినటువంటి మేలులను
పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. ప్రేమామయుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు తండ్రి. గడచిన దినమంతయు మీ రెక్కల చాటున మమ్ములను భద్రపరిచినారు. మీకు స్తోత్రములు. మీ నోటి మాట చేత మమ్ములను తృప్తిపరచిన దేవా, మీకు వందనములు. అడుగుడి మీకు ఇయ్యబడును అని మీరు సెలవిచ్చిన రీతిగా మేము మా అవసరతలో మీ మీద ఆధారపడి మిమ్ములను ప్రార్థించి మా జీవితాలలో మాకు అవసరమైన వాటిని మేలులను పొందుకునే కృపను మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.